జనరల్‌గా సాటర్‌డే, సండే వీకెండ్స్ స్టాక్ మార్కెట్ అయితే ఓపెన్‌లో ఉండదు. బట్ ఈరోజు సండే అయినా కానీ స్టాక్ మార్కెట్ ఓపెన్‌లో ఉంది. ఎందుకు? ఆయిల్ ప్రైజెస్ ఏమన్నా కారణమా? గోల్డ్ ప్రైజెస్ కారణమా? కాదు. బడ్జెట్ 2026 దీనికి కారణం. అయినా బడ్జెట్ పార్లమెంట్ సెషన్ ఈరోజు జరపడానికి కారణం ఏంటి? సండే అయినా కానీ ఈరోజు ఎందుకు జరుపుతున్నారు? అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి డిసైడ్ చేశారు. ఏం డిసైడ్ చేశారంటే ప్రతి ఇయర్ ఫిబ్రవరి 1లోనే బడ్జెట్ ప్రవేశపెడితే ఆ తర్వాత అప్రూవల్స్ ఈజీ అవుతాయి. ఫిబ్రవరి ఎండ్లో అలాగన ప్రవేశపెట్టామంటే ఆ డిలే అయిందంటే అప్రూవల్స్ లేట్ అవుతాయి. ఏప్రిల్ 1 నుంచి ఆ ఫైనాన్షియల్ ఇయర్కి మళ్ళా 1 మంత్ అలా వెయిట్ చేయాల్సి వస్తుంది. అదేదో ముందే అప్రూవల్స్ వచ్చాయంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రాపర్గా మినిస్టర్ స్పెండ్ చేయొచ్చు అని 2017 నుంచి ఈ రూల్ అయితే తెచ్చారు. బట్ ఒకరోజు ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది? ఈరోజు సండే కదా, ఒకరోజు ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది అంటే ఎందుకు ఎక్స్టెండ్ చేయాలి, సండే అయితే ఏమవుతుంది అనే దానివల్ల వాళ్ళు ఈరోజే పెడుతున్నారు. బట్ మనకు రాజ్యాంగంలో అయితే ఏమీ రాయలేదు పార్లమెంటు సండే నడవకూడదు అని అయితే ఏం లేదు. వీళ్ళ సౌలభ్యం కోసము వీకెండ్స్ మామూలుగా పెట్టుకోకుండా ఉండేవాళ్ళు. బట్ ఈరోజు అయితే బడ్జెట్ కాబట్టి వీకెండ్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఓకే, బడ్జెట్ అయితే ఈరోజు ప్రవేశపెడుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్ ఎందుకు ఓపెన్ కావాలి? రేపైతే ఏమవుతుంది అంటే పానిక్ సిచ్యువేషన్ వస్తుంది. ఆల్రెడీ మనకి గోల్డ్ ప్రైజెస్, ఆయిల్ ప్రైజెస్ చాలా ఇష్యూస్లో ఉన్నాయి కదా. సో ఈ టైంలో బడ్జెట్ వచ్చినా కానీ, బడ్జెట్ అంటేనే ఏంటి, అన్ని వర్గాలను ఇది అఫెక్ట్ చేస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో బడ్జెట్ వస్తూనే మినిట్కి మారిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు పానిక్ సిచ్యువేషన్ వస్తుంది. ఈ పానిక్ సిచ్యువేషన్ రేపటి వరకు అలానే కంటిన్యూ చేయకుండా ఏంటంటే లైవ్లోనే పెడితే అక్కడే సెటిల్ అవుతుంది అనే దాంతో వాళ్ళు ఎన్ఎస్సి కానీ, బిఎస్సి కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇదేనా ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో స్టాక్ మార్కెట్ వీకెండ్ ఓపెన్ అవ్వడము అంటే? కాదు. ఇంతకు ముందు కూడా 1999లో ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా ఉన్నప్పుడు కూడా ఓపెన్ అయింది. అప్పుడైతే ఫిబ్రవరి 1 అయితే కాదు, ఫిబ్రవరి 28 అయితే ఓపెన్ అయింది ఇదే రీజన్తో. అసలు 2026 బడ్జెట్ ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్? నేను ముందుగానే చెప్పినట్టు బడ్జెట్ అంటే అన్ని వర్గాలను అఫెక్ట్ చేస్తుంది. ఎస్, ప్రతి బడ్జెట్ అన్ని వర్గాలను అఫెక్ట్ చేస్తుంది. బట్ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ 1 ఇయర్ లోపల చాలా స్టేట్స్కి ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. అదొకటే రీజనా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. గోల్డ్ ప్రైజెస్ ఇష్యూ ఉంది, ఆయిల్ మార్కెట్ ఇష్యూ ఉంది, వార్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి, గ్లోబల్ మార్కెట్లో జరుగుతున్నాయి. ఇంకా అది కాకుండా మిడిల్ క్లాస్కి మామూలుగా లాస్ట్ ఇయర్ ఏమైంది, మనకి కొద్దిగా రేట్స్ అయితే తగ్గించారు. ఇప్పుడు ఏమన్నా రేట్స్ తగ్గిస్తారా అనేది కూడా ఒకానొక కన్సర్న్. బడ్జెట్లో ఏముంది, మిడిల్ క్లాస్కి వరాలు ఇచ్చేయచ్చు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ వాటికి వరాలు ఇచ్చేయచ్చు కదా, సో దట్ నెక్స్ట్ ఆయిల్ ప్రైజెస్లో మనకి ఏమైనా ట్యాక్సెస్ ఉంటే తగ్గించవచ్చు కదా. ఎందుకు తగ్గించరు అనుకుంటే, ఎందుకు తగ్గించరు జనరల్గా అంటే ఫిజికల్ డెఫిసిట్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. అది అలా పెట్టుకోకుండా అంటే స్పెండింగ్స్, మనకు వచ్చే ఆదాయము మనం స్పెండ్ చేసేది సమంగా గన లేకుండా ఎక్కువగానే ఉండిందంటే ఆ తర్వాత గవర్నమెంట్కి ఇబ్బంది. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని ఎప్పుడు బడ్జెట్ని అయితే వాళ్ళు రూపొందిస్తారు. ఈ బడ్జెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ది ఆయిల్ ప్రైజెస్. ఆయిల్ ప్రైజెస్లో ఏమైనా సబ్సిడీస్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు సబ్సిడీస్ కావాలి? ప్రతిదీ ఈ ఆయిల్ ప్రైజెస్ పైన డిపెండ్ అయింటాయి. మనము ఇప్పుడు వార్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గ్లోబల్గా ఎక్కువ జరుగుతున్నాయి కదా, దాంతో ఆయిల్ ప్రైజెస్ ఎక్కువ పెరిగిపోయాయి. సో ఇప్పుడు అదేదన్నా కంట్రోల్ చేసుకుంటే మనకి 80% ఆఫ్ ద ఆయిల్ మనకి ఇంపోర్ట్స్ ద్వారానే వస్తుంది కాబట్టి అది కన్నా కంట్రోల్ చేసుకొని సబ్సిడీస్ ఇచ్చి కంట్రోల్ చేసుకోకుంటే ప్రాబ్లం ఏమవుతుంది, మిగతా అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. దాంట్లో ఫిజికల్ డెఫిసిట్ని కంట్రోల్లో పెట్టుకోలేరు, వెల్ఫేర్ స్కీమ్స్కి మిగతా స్కీమ్స్కి అలొకేట్ చేయలేరు. కాబట్టి ఏమైనా సబ్సిడీస్ వస్తాయా ఆయిల్లో, సో ఆయిల్ ప్రైజెస్ ఏమైనా తగ్గుతాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గోల్డ్, సిల్వరు చాలా ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, ఈ మధ్య చాలా పెరిగిపోయాయి కూడా. వీటికి పైన ఏమైనా ఇంపోర్ట్ డ్యూటీని ఏమన్నా తగ్గిస్తుందా, జిఎస్టీ ఏమన్నా తగ్గిస్తుందా, దీనివల్ల ఈ ప్రైజెస్ ఏమైనా కంట్రోల్లో ఉండి దానివల్ల డిమాండ్ ఏమైనా పెరుగుతుందేమో అని ఎక్స్పెక్టేషన్స్లో అయితే ఉన్నారు చాలా మంది. ఇదేదో ఫస్ట్ ఇయర్ బడ్జెట్ కాదు, లాస్ట్ ఇయర్ బడ్జెట్ కాదు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ అయితే ఏమవుతుంది అంటే నేను అనడం ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడైతే లేవు కాబట్టి 2029లో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎలక్షన్ బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గ్రోత్ డ్రివెన్ బడ్జెట్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ స్పెండింగ్ వచ్చింది అనుకోండి, పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎక్కువ స్పెండ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సో దానివల్ల గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. సో ఇదైతే కంట్రోల్లో
పెట్టుకోవాలి. ఎనీ గవర్నమెంట్ అయితే పెట్టుకోవాలి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి అయితే బాగానే ఉంటాయి. సో గ్రోత్ డ్రివెన్ బడ్జెట్ అనేది కూడా ఒక ఎక్స్పెక్టేషన్. మిడిల్ క్లాస్ అంటేనే ఈ మధ్య ఇన్ఫ్లేషన్తో ఏమవుతుందంటే ఈఎంఐస్ కాస్ట్ పెరిగిపోతూ ఉంది. దాని తర్వాత ఈ హౌసింగ్ రిలేటెడ్ ఈఎంఐస్ పెరిగిపోతూ ఉన్నాయి. అది కాకుండా హెల్త్ కేర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయంటే మాత్రం ఎక్కువ స్పెండ్ చేస్తుంది. సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, వాటి కాస్ట్ అయితే పెరిగిపోతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా తగ్గిస్తే, లేకుంటే మిగతా ప్రైజెస్ ఏమన్నా తగ్గిస్తే దానివల్ల మనకి సేవింగ్స్ ఏమన్నా పెరిగి వీటికి కొద్దిగా ఉపయోగపడుతుందని జనరల్గా మిడిల్ క్లాస్ ఆశతోనే ఉంటుంది. సో ఈరోజు బడ్జెట్ 11 AM నిర్మలా సీతారామన్ ప్రజెంట్ చేస్తుంది కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ దట్. నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి మీకు ఇంకా కొన్ని బడ్జెట్ రిలేటెడ్ హైలైట్స్ అయితే తెలిసి ఉంటాయి. సో మార్కెట్ ప్రశాంతంగా ఈరోజు ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.